వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, విద్యాశాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేయడానికి మనం లెటర్ రాసుకోవాలి. విద్యాశాఖ మంత్రి గారికి ఇప్పుడు డిఎస్సి సమస్యలు ఏమైనా ఉన్నావో ఆల్రెడీ మనం చెప్పుకుంటానే ఉన్నాం. అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ మరలా ఇక్కడ నేను విద్యాశాఖ మంత్రి గారికి స్పెషల్గా ఒక లెటర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది చూడండి, విద్యాశాఖ మంత్రి గారికి మహారాజశ్రీ గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నమస్కరించి రాయింది అని చెప్పి చక్కగా మ్యాటర్ అంతా కూడా నేను రాయడం జరిగింది. మీరు చూసుకోండి. ఇది నేను మీకు ఇవ్వడం జరుగుద్ది. ఇది కూడా మీ దగ్గర పెట్టుకొని అన్నీ కూడా మీ యొక్క లోకల్ ఎంపీలకి, అలాగే మీ లోకల్ ఎమ్మెల్యేలకి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం మీరు అసలు మర్చిపోవద్దు. మీకు త్వరగా మీకు వర్క్ జరగాలి, త్వరగా మీకు పని అవ్వాలి. మీకు మీ పనికి మీరు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ మెన్షన్ చేస్తున్నారో వాటిలో కదలిక రావాలంటే ఖచ్చితంగా మీరు 1కి 10 సార్లు కానీ, లేకపోతే 1కి ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు, ఎన్నిసార్లు ఆయన అందుబాటులో ఉంటే అన్నిసార్లు మరి మీరు గ్రూపులుగా చక్కగా వెళ్ళి మీ యొక్క వింతపత్రాలు ఇచ్చారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పాల్సిందంతా చెప్తున్నాం. మరి మీరు ఎంతవరకు మీరు కదలిక తెచ్చుకొని మీరు వెళ్తారు. ఈ లెటర్ ఇదే. మీరు ఎంతమంది అవసరంలా మీ దగ్గర లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ దగ్గర లోకల్ ఎంపీలు ఉన్నారు, మరి ఇంకా మరి అక్కడ చూసినట్లయితే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. నేను అదే చెప్తున్నా, డిప్యూటీ సీఎం గారికి ముందు మీ యొక్క వినతి పత్రాలు అందించండి. అందిస్తే ఆయన ఖచ్చితంగా చదువుతారు, దాన్ని అధికారులతో మాట్లాడతారు, మరి ఆయన చేయాల్సిన చేస్తారు. గుర్తుపెట్టుకోండి, డిప్యూటీ సీఎం గారికి ఇచ్చుకోండి. మీ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ పెంచాలన్నా, మరి టెట్ కావాలన్నా, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మరి రాసుకోవాలన్నా, డిఎస్సికి టైం కావాలన్నా, సిబిఎస్ఈ కానీ జనరల్ కేటగిరీ అభ్యర్థులు కానీ ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని 1కి 10 సార్లు అయినా కానీ వెళ్ళి కలవండి. కలిసిన ప్రతిసారి మీ సమస్య చెప్పండి. చక్కగా గ్రూపులుగా వెళ్ళండి. అందరూ ఒకసారి ఇచ్చేసామని అనుకోవద్దు, ఒక్కసారి ఇచ్చేసాం అయిపోయింది అనుకోవద్దు. గ్రూపులుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పి ఇవ్వండి. సమస్యే లేదు, మీ సమస్యకి సొల్యూషన్ అయితే దొరుకుద్ది. ఇదేమో ఇది గమనించండి. నారా లోకేష్ గారి కోసం మరి ఇది ప్రిపేర్ చేసినటువంటి లెటర్, ఇది రిక్వెస్ట్ లెటర్. ఇది మేమంతా లక్షలాదిగా ఉన్నాం డిఎస్సి అభ్యర్థులం. 2018 తర్వాత 7 సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూసినా రాలేదు. తమ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా వచ్చాక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులతో అద్భుతంగా మీరు ఈ నోటిఫికేషన్ మాకు ఇచ్చారు. అందుకు మీకు మా కృతజ్ఞతలు అని చెప్పేసి రాశాము. ఈ డిఎస్సి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో 12 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ కోసం 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది 10 సంవత్సరాలు పైబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి అందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి రాశాము. అంతేకాకుండా మీరు చెప్పాలి, దగ్గర 12 లక్షల మంది ఉన్నారండి. టీచర్లు కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే డిఎస్సి రాయబోయే వాళ్ళు కావచ్చు, మరి బిఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు. మరి చెప్పండి, ఎంత ఓటింగ్ ఉంది మీకు? 12 లక్షల ఓటింగ్ ఉంది. మామూలు విషయం అనుకుంటున్నారా ఏంటి? చెప్పండి. మీ మేలు మర్చిపోవం. ఖచ్చితంగా మాకు ఈ మేలు చేయాలని అడగండి, అవుద్ది పని మీకు. ఇదిగోండి, రైట్. ఇక్కడ గమనించండి ఒకసారి. మరీ ముఖ్యంగా ఇక్కడ వీరిలో ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళని, మరి అలాగే డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే సామర్థ్యం వీళ్ళందరికీ మరి ప్రైవేటు అంటే ఏదైతే కోచింగ్ తీసుకుని చేయలేరు, అంత మనీ స్తోమత వీళ్ళకి లేదు. అలాగే తమకున్న సమయంలో కష్టపడి చదువుకుంటూ డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, కానీ సమయం లేదు. సమయం పెంచాలి. సమయం పెంచితే ఎన్నో లక్షల మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులంతా కూడా ముక్తకంఠంతో తమని కోరుతుంది ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి సమయాన్ని మరింత పెంచాల్సిందిగా కోరడమైంది. మరి ముఖ్యంగా 90 రోజుల సమయాన్ని కేటాయించాలని చెప్పేసి పేర్కొంటున్నాము దీంట్లో. అలాగే షెడ్యూల్ కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేయమని. ఎందుకంటే చదివేవాళ్ళు చదివేసేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, అప్లికేషనే పూర్తి కాని వాళ్ళకి ఇంకా మనశాంతిగా ఎక్కడ చదువుతారు? అప్లికేషనే అవ్వట్లేదంటే మనశాంతిగా ఎవరు చదవలేరు. కాబట్టి అప్లికేషన్ సమస్యలు ఏవైతే ఉన్నావో అవి సరిదిద్దాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు సరిదిద్దాలి. సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి ఇంటర్ 10థ్లో మరి సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా తమను కోరుతున్నాం. ఇవి చేయడం వల్ల మీరు ఇక్కడ చూడండి, మంచి మేలు చేసి డిఎస్సి అభ్యర్థులు ఎప్పటికీ మర్చిపోరని మీకు మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. డిఎస్సి అప్లికేషన్ గడువు మే 15 తేదీతో ముగుస్తుంది.
అప్లికేషన్ గడువు కూడా పెంచుతారు, నో డౌట్. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం మీరు అదంతా మీరు తీసుకునే స్టెప్ మీద ఆధారపడి ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఖచ్చితంగా మీట్ అవ్వండి అంతే. అక్కడ ఉన్నటువంటి నర్సాపురం ఏరియాలో ఉన్నటువంటి అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి. ఆ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. కలిసి మీ యొక్క విన్నపాలు వాళ్ళకి చెప్పారంటే ఖచ్చితంగా మీకు పని అయిపోద్ది మీకు. నెక్స్ట్ తమరు దయ ఉంచి 90 రోజుల తర్వాత కనీసం 70 రోజుల తర్వాత అన్నా డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఫ్రెష్గా కొత్తగా నూతనంగా షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా తమరికి విన్నవించుకుంటున్నామని చెప్పేసి ఈ లోపల లక్షలాదిగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పేసి కోరుతున్నాం అనమాట. అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి డిఎస్సి కోసం చూస్తున్నప్పటికీ అంటే ఎన్నో లక్షల మంది 2024 తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2024 జూలై నుంచి ఇప్పటికి కనీసం 2 సార్లు టెట్ రావాలి, కానీ ఒక్కసారి కూడా రాలేదు. అది రాకుండా డిఎస్సితో పాటు టెట్ ఇస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ టెట్ ఇవ్వలేదు. అదే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. కాబట్టి తప్పనిసరిగా టెట్ అవసరం, మాకు టెట్ నోటిఫికేషన్ కావాలి అని చెప్పేసి ఇందులో రాసాం. మీరు అదే విషయాన్ని చెప్పండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేసాం మనం. టెట్ పరీక్షలో కేవలం 50% అభ్యర్థులు మాత్రమే పాస్ అయ్యారు. గతంలో అంటే 2024 జూలై ముందు 2 టెట్లు జరిగినాయి. దాంట్లో 50% మాత్రమే పాస్ అయ్యారు. అలాగే ఇక్కడ ఇదంతా కూడా మనం మెన్షన్ చేసాము. తర్వాత ఇక్కడ చూడండి, మరో ముఖ్యమైన విషయం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. అదేంటంటే డిఎస్సి నోటిఫికేషన్ గత ఏప్రిల్ నెల 20 ఇచ్చారు. అయినప్పటికీ ఈ నెల 15 వరకు గడువు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ పెట్టే క్రమంలో అనేక సమస్యలు వచ్చాయి. అలాగే తమరు సానుకూలంగా సరిదిద్దారు, చాలా సంతోషం. అయితే ఈ యొక్క అప్లికేషన్ పెట్టే సమయంలో ఇది కేటగిరీలో సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళని మెన్షన్ చేసాం ఇక్కడ. అలాగే సిబిఎస్ఈ వాళ్ళని మెన్షన్ చేసాం. ఈ 50% మినిమం క్వాలిఫికేషన్ పెట్టడం వల్ల ఓపెన్ వాళ్ళు మరి అప్లికేషన్ పెట్టలేని పరిస్థితి, అది తగ్గించమని రాసాం. ఇక ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం 45% మినిమం మార్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేసాం. తర్వాత ఈ యొక్క ఇప్పుడు మన అప్లికేషన్ డిఎస్సి అప్లికేషన్ 50% అని మెన్షన్ చేశారు. దాన్ని 40%తో రీప్లేస్ చేసి 40% అని మెన్షన్ చేసి 40%కి దాన్ని మార్చమని చెప్పేసి అడిగాం. ఎన్సిటి గైడ్లైన్స్లో పేర్కొన్న రిజర్వ్డ్ కేటగిరీ వారికి 40% ఇచ్చారు. ఇప్పుడు కూడా 40% ఎట్టగో చేశారు చివరికి అడగటం వల్ల. అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా 45% ఉంది కాబట్టి అదే 40%ని ఇప్పుడు అప్లికేషన్ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో కూడా చేర్చమని అడుగుతున్నాం. ఓకే, అవే పర్సంటేజ్లు ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ చూడండి, లక్షల మంది అభ్యర్థులు తమరి మేలు గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాం. ఎప్పటికీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 50% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేక పీజీటీ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు కానీ అప్లై చేసుకోలేని పరిస్థితి ఉంది. కావున తమ పెద్ద మనసుతో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కూడా 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారని ఆశిస్తున్నాం. ఓకే. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. మరో ముఖ్యమైనటువంటి సమస్య మీ దృష్టి తీసుకొస్తున్నాం. అదేంటంటే సిబిఎస్ఈ 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్ చదివినటువంటి అభ్యర్థులు ఈరోజు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోలేని పరిస్థితి. ఇది మరీ దారుణమైన పరిస్థితి. కారణం ఏమంటే డిఎస్సి అప్లికేషన్లు ఇచ్చినటువంటి తెలుగు మీడియం ఆప్షన్ ఒకటే ఉండటం వల్ల మరి సిబిఎస్ఈ అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం చదివారు కాబట్టి ఇదే విషయాన్ని మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు దాకా చెప్పుకుంటాం విషయం. నెక్స్ట్ మరో ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ సమయంలో అన్ని జిల్లాలకు కలిపి ఒకటే పేపరు కాకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా ఏ రోజు ఆ రోజు మరి ఏ జిల్లాకు ఆ జిల్లా సెపరేట్ పేపర్ ఇచ్చి అంటే అన్ని జిల్లాలకు ఒకటే పేపర్ ఇచ్చి నార్మలైజేషన్ చేసి ఈ సమస్యలు తిప్పలు ఎన్నెందుకు ఏ జిల్లాకు ఆ జిల్లా సెపరేట్గా పేపర్ ఇచ్చేస్తే ఈ నార్మలైజేషన్ సమస్య ఉండదు, తలనొప్పి ఉండదు. ఒక్కరోజు ఒక ఎగ్జామ్ అయిపోద్ది అంతే. ఎస్జిటి అంటే మొత్తం జిల్లా మొత్తం ఒకటే ఎగ్జామ్ అయిపోద్ది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనుకోండి, జిల్లా మొత్తం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఒక రోజుతో అయిపోద్ది. అట్లా నార్మలైజేషన్ ఉండదు, ఈ తలనొప్పి ఉండదు. ఓకే, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో అన్ని మార్కులే ఉంటాయి అప్పుడు. నెక్స్ట్ అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేసాం. నెక్స్ట్ అదే విషయాలు ఇక్కడ సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. డిఎస్సికి 90 రోజులు గడువు కావాలి. ఇదిగోండి, డిఎస్సికి 90 రోజులు గడువు కావాలి. అలాగే డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఇంకేం మెన్షన్ చేసాం, 3వ పాయింట్, లక్షలాదిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు క్వాలిఫైయింగ్ మార్క్స్ 50%గా నిర్ణయించారు. ఎన్సిటి ప్రకారం 45% పెట్టాలని అడిగాం. ఇక సిబిఎస్ఈ అభ్యర్థులు ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్ కంప్లీట్ చదివిన అభ్యర్థులకి ఎస్జిటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిఎస్సి ఎగ్జామ్లో భాగంగా ఒక జిల్లా ఒక పేపరు ఎగ్జామ్ జరిగేటప్పుడు కంపల్సరీగా ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక పేపర్ పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అనమాట. ఓకే, ఇది ఇప్పుడు నేను ఇక్కడ చక్కగా ఇదంతా మెన్షన్ చేసాము. తమ విధేయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు అని చెప్పేసి
ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగిందనమాట. దీంతో ఇగోండి సత్వరమే ఈ సమస్యలను పరిశీలించి తమ దృష్టికి మా సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఈ విషయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పేసి చక్కగా రాసాము. ఇది డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్ ఇస్తా, తప్పనిసరిగా కింద లింకు నేను ఇవ్వడం జరుగుద్ది. ఆ లింకు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి చక్కగా ఎంపీ కనబడితే ఎంపీ, ఎమ్మెల్యే కనబడితే ఎమ్మెల్యే, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. మీ సమస్య ఖచ్చితంగా తీరద్ది. అవసరమైతే ఇంకా పెంచుతారు డేటు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా, డౌట్ లేదు, పెంచుతారు ఖచ్చితంగా. ఇది డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా సైలెంట్గా ఉండకుండా ముందుకు వెళ్ళి మీ యొక్క విన్నపాలు తెలియజేయండి. మీరు సైలెంట్గా ఉండకుండా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ జిల్లా వాళ్ళో పెట్టుకోండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, మీ జిల్లా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.